Hello everyone, my name is Dr. T. Akhil. I am working as a doctor in Sir Health Clinic. మా యొక్క సెంటర్లో మేము చాలా బాగా తొందరగా ట్రీట్ చేసే ఒక డిసీజ్ గురించి మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. అది ఏంటో కాదండి, సైనసైటిస్. సైనసైటిస్ అంటే మన సైనస్ గ్లాండ్ ఉన్న టిష్యూ ఇన్ఫెక్షన్ అవడం కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ రావడం సైనసైటిస్ అంటారు. అసలు సైనస్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయంటే మన ఫేషియల్ బోన్స్ లో ఉంటాయి. ఇవి మొత్తం 4 పేర్స్ అనమాట. వీటినే గాలి గదులు అంటారు, ఎందుకంటే ఇవి ఎయిర్ తో ఫిల్డ్ అయి ఉంటాయి. వాటి పేర్లు అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి మ్యాక్సిలరీ సైనస్ అండి. ఈ మ్యాక్సిలరీ సైనస్ అనేది మన చీక్ బోన్ లో అటాచ్ అయి ఉంటుంది, అంటే మ్యాక్సిలరీ బోన్ లో అటాచ్ అయి ఉంటుంది. దానిని మన అప్పర్ జా అంటారు, అంటే ఇక్కడ ఉంటాయి, అంటే బుగ్గల కింద ఉంటాయి. రెండోది ఫ్రంటల్ సైనస్. ఈ ఫ్రంటల్ సైనస్ అనేది మన ఐబ్రోస్ పైన ఉంటది, అది ఫ్రంటల్ బోన్ లో అటాచ్ అయి ఉంటది. మూడోది ఎథమాయిడ్ సైనస్. ఎథమాయిడ్ సైనస్ అనేది మన ఐస్ మధ్యలో ఉంటది, అంటే ఇక్కడ నేసల్ బ్రిడ్జ్ దగ్గర ఉంటది. ఫోర్త్ వన్ స్పీనాయిడ్ బోన్. ఈ స్పీనాయిడ్ బోన్ అనేది మన బిహైండ్ ద నోస్ లో ఉంటది, అంటే నోస్ వెనకాల ఉంటది. ఈ యొక్క సైనస్ గ్లాండ్స్ యొక్క పని ఏంటంటే, ఇది ఒక రకమైన దానిలో ఉన్న సైనస్ గ్లాండ్స్ ఉన్న గ్లోబులర్ సెల్స్ అని ఉంటాయి. గ్లోబులర్ సెల్స్ ఏం చేస్తారంటే మ్యూకస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యూకస్ ప్రొడ్యూస్ చేసి మన ముక్కులోకి డ్రైన్ చేస్తారు అనమాట. ముక్కులోంచి థ్రోట్ కి వెళ్ళి థ్రోట్ లో స్టమక్ లో డైజెస్ట్ బయటికి వెళ్ళిపోతుంది. ఇది మ్యూకస్ మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం గాలి పీల్చుకున్నప్పుడు దాంట్లో ఒకవేళ దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఉన్నా కూడా దాన్ని అట్రాక్ట్ చేస్తుంది, అంటే ట్రాప్ చేస్తుంది, అంటే లోపలికి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఇదేంటంటే మన యొక్క బోన్స్ కి అటాచ్ అవడం వల్ల, ప్లస్ ఇదేంది అంత గాలితో నిండి ఉంటుంది కదా, దీనివల్ల ఏమవుతుందంటే మన స్కల్ కానీ మన ఫేస్ కానీ చాలా లైట్ గా ఉంటది. అలాగే మనం ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు మనల్ని ఆ ఫేస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనం పీల్చుకున్న గాలిని అది వేడిగా వెళ్ళేటట్టు చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన లంగ్స్ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. దాన్ని హ్యూమిడిఫైయింగ్ ద ఎయిర్ అంటారు. ఇది మెయిన్ గా సైనస్ గ్లాండ్స్ ఎక్కువ చేస్తుంది. సైనస్ నుంచి ప్రొడ్యూస్ అయిన మ్యూకస్ నుంచి ఎక్కువ చేస్తుంది. మనకి సైనసైటిస్ ఇన్ఫెక్షన్ దేని వల్ల వస్తుంది, అది ఎలా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మెయిన్ గా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది, అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగై వీటి వల్ల వస్తుంటది. అలాగే మన నోస్ టచ్ సరిగా లేకపోయినా, అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అంటే మన సెప్టమ్ వంకర తిరిగినా లేకపోతే నోస్ లో కండ పెరిగినా, ఇదేంటంటే ఆ మ్యూకస్ రావడానికి అడ్డుపడి లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు మోస్ట్ ఎక్కువ వైరస్ వల్ల వచ్చే సైనసైటిస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇది కామన్ కోల్డ్ వల్ల వచ్చేది, అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్, రైనో వైరసెస్ అలాంటి వాటి వల్ల వస్తాయి అనమాట. ఇవి మనకు చాలా తొందరగా తగ్గుతాయి. ఇంకోటి బ్యాక్టీరియా వల్ల వచ్చే సైనసైటిస్. ఇది ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్స్, అంటే దాంట్లో బ్యాక్టీరియా డెవలప్ అవడం వల్ల అవుతుంది. ఎక్కువ మనకు స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల డెవలప్ అవుతుంటది అనమాట. దానివల్ల కొంచెం ఎక్కువ కాలం ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అంటే 4 వారాల నుంచి 12 వారాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే ఎక్కువ 12 వారాల కన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకోటి ఫంగస్ ద్వారా వచ్చే సైనసైటిస్. ఈ ఫంగస్ ద్వారా వచ్చే సైనసైటిస్ చాలా డేంజర్ అండి. ఫంగస్ సైనసైటిస్, బ్యాక్టీరియల్ సైనసైటిస్ అనేది ఎక్కువగా వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటది. అంటే ఇప్పుడు మనకు హెచ్ఐవి పేషెంట్స్ కానీ, కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ కానీ, లేకపోతే టీబీ వచ్చిన పేషెంట్స్ కానీ, లేకపోతే వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళకి ఏంటంటే రికరెంట్ గా ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్స్, ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడం చాలా కామన్ గా ఉంటది. అందుకనే ఇప్పుడు డయాలసిస్ లో ఉన్న పేషెంట్స్ కానీ, కిడ్నీ మార్చుకున్న పేషెంట్స్ కానీ, టీబీ ఉన్న పేషెంట్స్ కానీ, హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ కానీ వాళ్ళకి ఎక్కువ ఫ్లూ వ్యాక్సినేషన్స్ ఇస్తారు, అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా. అలాగే కొన్ని అనటామికల్ డిఫెక్ట్స్, అంటే మనకు పైబర్త్ నుంచి ఉన్నావు కానీ, లేదంటే నోస్ కి పొరపాటు ఇంజురీస్ అయినా కూడా ఈ సైనసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిలో మెయిన్ గా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అంటే ముక్కు వంకరగా ఉన్నప్పుడు, ఒకవైపు వంకరగా ఉన్నప్పుడు, అలాగే ముక్కులో ఏమైనా కండ పెరిగినప్పుడు, లేకపోతే ఫ్రీక్వెంట్ గా నోస్ ఇంజురీ అయినప్పుడు, ఇలాంటి సైనసైటిస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సైనసైటిస్ ఏంటి, సైనసైటిస్ ఎన్ని రకాలు, అవి దేని వల్ల వస్తాయని ఇప్పుడు చదివాం కదా. అసలు సైనసైటిస్ వస్తే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి. ఇది మెయిన్ గా హెడ్ ఏక్ వస్తుందండి బాగా. ఆ తర్వాత ఎక్కడెక్కడ మనకు ఇంత చెప్పాను కదా 4 pairs ఆఫ్ సైనసస్ గ్లాండ్స్ ఉంటాయని, అంటే మన ముక్కు చుట్టూ, ఐబ్రోస్ మీద, అక్కడంతా మ్యూకస్ ఎక్కువ జామ్ అవడం వల్ల మొత్తం ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చినట్టు ప్రెషర్ ఎక్కువ ఉంటది. సో మన తల ఇటు ఉంచినా పక్కకు వచ్చినా కూడా పెయిన్ వస్తుంటది అనమాట. ఇంకోటి ఫీవర్ వస్తుంటది. మన ముక్కులో నుంచి తెమడ కారుతుంటది కదా, ఆ తెమడ కలర్ ని బట్టి కూడా మనకు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చిందో కూడా మనం చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మనకు డస్ట్ అలర్జీ వల్ల సైనసైటిస్ వచ్చింది అనుకోండి, అది క్లియర్ గా ఉంటది, అంటే మన నీళ్ళ లెక్కన ఉంటది. అలాగే వైరస్ వల్ల సైనసైటిస్ వచ్చింది అనుకోండి, అది వైట్ గా లేదంటే క్లౌడీ, అంటే థిక్గా ఉంటది అనమాట. అలాగే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల సైనసైటిస్ వస్తే లైట్ గా బ్యాక్టీరియా ఉంటే ఎల్లో కలర్ లో ఉంటది, బాగా ఎక్కువగా ఉంటే గ్రీన్ కలర్ లో ఉంటది. అలాగే ఏదైనా ఫంగస్, మనం ఇంత చెప్పుకున్నట్టు ఫంగస్ ఇన్ఫెక్షన్ చాలా డేంజర్ అని చెప్పాను కదా, బ్రెయిన్ కి వెళ్ళి ఆడ వాపుడు కలిగిస్తుంది. ఇది చాలా రేర్ గా వస్తుంది అనమాట. ఎక్కువ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ వస్తుంది, అంటే సివియర్ గా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న బాగా ఎక్కువ వస్తుంది. అదొక కలర్ వచ్చి బ్లాక్ గా వస్తుంది. అలాగే స్మోక్ ఎక్కువ చేసినప్పుడు కూడా బ్లాక్ కలర్ లో అలాగా స్ఫోటం వస్తుంది అనమాట.
ఇది ఎక్కువగా కొంతమంది పీపుల్ పర్టికులర్గా వస్తుందండి. అది ఏ పీపుల్ వస్తారంటే ఎక్కువగా మన ముక్కులో కండ పెరిగిన వాళ్ళకి, ఎక్కువ అలర్జీస్ వచ్చే వాళ్ళకి, ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లంగ్స్ వీక్గా ఉన్న వాళ్ళకి, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతారు. ఈ సైనసైటిస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సైనసైటిస్ వస్తుంటాయి అనుకున్నాం కదా. అలాంటి ప్రాసెస్ ఫుడ్స్, ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్, ప్లస్ కోల్డ్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా స్టీమ్ బాత్ లాంటివి, ఫేషియల్ స్టీమ్ లాంటివి అలాంటివి తీసుకోవడం చాలా మంచిది. మన డైట్లో ఇచ్చే కోకోనట్ ఆయిల్లో ఎక్కువ మోనోలారిక్ యాసిడ్ కంటెంట్ ఉండడం వల్ల దానివల్ల మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎక్కువ ప్రివెంట్ చేస్తుంది. సో మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దాని ద్వారా మనం ఫ్రీక్వెంట్గా కోకోనట్ ఆయిల్లో మోనోలారిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల మన డైట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. సో మనం ఎక్కువ సైనసైటిస్ లాంటి బారిన పడకుండా మనం వాటిని ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట. సో మన ఇలాంటి డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్, మోడరేట్ ప్రోటీన్, హై ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అలాగే ఇన్ఫెక్షన్స్ మనకు దరి చేయకుండా దూరం చేయగలుగుతాం. మన ఆరోగ్యాన్ని మనం చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం, మన హెల్తీ లైఫ్ని.